తల్లి స్థానం ఎంత గొప్పదో ఆలోచించండి. మాతృదేవోభవ అందుకన్నారు. పితృదేవోభవ. ఆచార్యుడు మూడో స్థానం ఇచ్చారు. అంటే అమ్మకి ఏ స్థానం ఇచ్చారో ఆలోచించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మకే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇప్పుడు ఏమైనారు? అందరూ దేవుళ్ళే అయినారా? ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎందెందు వెదకి చూసినా అందందే కలడు. వెతికి చూడాలి. అయితే ఊరికే చూస్తే వాళ్ళు కనిపించదు. ఊరికే చూస్తే మనకేం కనిపిస్తుంది? ఆకారం కనిపిస్తుంది, గుణాలు కనిపిస్తాయి, కులం కనిపిస్తుంది, ఇవి కనిపించేది మనకి. వెతికి చూస్తే అందులో ఉన్న పరమేశ్వరి తత్వం మనకు అర్థమవుతుంది. మన ఇళ్లలో కూడా చూడండి, గండాదీపం మోస్తారు. మీరు చూశారో లేదు? పెళ్ళిళ్ళలో గండాదీపం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెంకటేశ్వర స్వామి ఆ చరుగుని తల మీద పెట్టుకుని ఒక పళ్ళెం పెట్టుకుని వాళ్ళకి చాకలి తడిపట్టలు చలువలు పరుస్తూ వస్తాడు. నేల మీద నడవనియ్యారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆ వ్యక్తి వెంకటేశ్వరుడు. అంటే ఆ పెళ్లి కూతురు ఆ పెళ్లి కొడుకు వెంకటేశ్వర స్వామి. వాళ్ళకి మెళ్ళో ఆ జాకెట్ గుడ్డలన్నీ వేస్తాను చూడండి. చివర్లో మొదట్లో కూడా ఆ పళ్ళెం తల మీద పెట్టి ఆ తల్లి తండ్రి ఆ అమ్మాయి దండం పెట్టారు. ఎవరికి? ఆ పెళ్లి కూతురు. మరి ఆ పెళ్లి కూతురు చిన్నపిల్లే. అమ్మాయికి ఎందుకు దండం పెట్టారు? ఆ అమ్మాయిని ఇప్పుడు దేవుడుగా అనుకుంటున్నారు వాళ్ళు. అట్లాగే అబ్బాయి కూడా వెంకటేశ్వర స్వామి గండాదీపం మోసేటప్పుడు వాడికి కూడా దండం పెడతారు. మనందరూ కూడా దండాలు పెడతారు. ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి అవన్నీ లేవు. కానీ మనం దానికి కదా ప్రాముఖ్యం ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్కడిలో ఉన్న పరమాత్మ స్వరూపానికి నమస్కారమే. నమస్తే. తే అంటే నీకు. నువ్వెవరు అంటే నువ్వు పరమాత్మ స్వరూపుడు. నీకు నమస్కారం, నీ శరీరానికి కాదు. అది అర్థం చేసుకుని నమస్కారం పెట్టమంటున్నాడు. సహస్రదళ పద్మస్థ. సహస్ర దళాలు, 1000 దళాలు ఉన్నాయి. ఇక్కడి వరకు అక్షర సముదాయం ఆగిపోయింది. పురుషోత్తముడు ఇక్కడి నుంచి ఉన్నాడు. గురువు యొక్క శక్తిపాతం వల్ల మనం ఆజ్ఞాచక్రం వరకు రాగలం. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి ప్రయాణం చేయాలంటే కుండలిని ఉద్ధరేదాత్మన ఆత్మానమవసాదయే. ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపుడు ఆత్మన. గీత చెప్తోంది. నాయన ఇక్కడి తర్వాత ఏ గురువు అయినా కుండలిని ప్రబోధం చేసి నిన్ను ఆజ్ఞాచక్రం వరకు తీసుకువెళ్ళగలడు. నీ ప్రయత్నం కూడా ఉండాలి. అచ్చగా వాడేం తీసుకోడు. ఆ తర్వాత మాత్రం కేవలం నీ ప్రయత్నంతోనే నువ్వు రావాలి. సహస్రారానికి వెళ్ళాలంటే అక్కడ అమ్మ ఉంది. అమ్మ చేయి పట్టుకుని మహాగణేశుణ్ణి, ఇప్పుడు మహాగణేశుడు వినావు, ఇందాక గణపతి విను, ఇప్పుడు మహాగణేశుడు వినావు, విఘ్నయంత్రాన్ని భేదించావు. నిన్ను సహస్రారానికి ఆవిడ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఏం చేస్తుంది? సుధాసారాభివర్షిణి. అక్కడ తీసుకుపోయి అమృత ధారని వర్షంగా కురిపిస్తుంది. అంటే అమృతం కురుస్తుందా? మరి ఏమిటది? అమృతం అంటే ఏమిటి? ఇప్పటి వరకు మనకు జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన ప్రతి వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడికి చేరిన వాడు అమృత చావడు. వాడు చావడు. ఎక్కడికి చేరిన వాడు? సహస్రదళ పద్మస్థ. అదేంటండి? అట్లా అయితే చాలా మంది అక్కడ చేరిన వాళ్ళందరూ అట్లా ఉండాలి కదా. కనీసం హయగ్రీవుడన్నా ఉండాలి కదా. ఇప్పుడు లేడు కదా. ఇప్పుడున్నాడు హయగ్రీవుడు. మరి ఎవరు లేరు? దేహం పోయింది, వాడు పోడు. అప్పుడు వాడికి అర్థమవుతుంది. హంస అయినప్పుడు హంసం వేరు చేసుకున్నాడు. హంస దేహం మరణిస్తుంది, నేను మరణించను, నేను చావని వాణ్ణి, అది చచ్చేది. చచ్చేదాన్ని చచ్చేది. నిన్ననే చెప్పుకున్నాం కదా, నేను వేరు, నా శరీరం వేరు. దాన్ని నేను కలుపుకుని ఇదంతా నేను అనుకుని వ్యవహారం చేసి అది నాది అంటున్నాను. అంటే నాదిలో కొంత నేను కలుపుకున్నది.
అందువల్ల కల్మషం అయిపోయింది. దాన్ని వదిలేస్తే నేను ఒకడిని, నాది ఈ ప్రపంచం అంతా, నా ప్రపంచంలో నా శరీరం కూడా చేరి ఉంటుంది. అది తెలిస్తే అమృత, చావు లేనివాడు. అమృత అని పేరు పెట్టుకుంటారు కొంతమంది, అంటే వాడికి చావు లేదనే వస్తాడు, తెలిసి పెట్టుకోలే వాళ్ళు ఆ పేరు. అక్కడ సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి, అక్కడ ఆవిడికి సర్వతోముఖి, అన్ని వైపులా తలకాయలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1 2 3 4 5 6 తలలు, షాడ్గుణ్య పరిపూరిత 6 గుణాలు, ఒక్కొక్క గుణం ఒక్కొక్క తల అని చెప్పుకోవచ్చు. షాడ్గుణ్య పరిపూరిత కదా, పరిపూరిత కంప్లీట్గా ఉన్నది, అందులో ఏమీ వెలితి లేదు. వెలితి ఎవరు? సుమ్మని సుమ్ములు వాళ్ళు కదా వెలితి. వెలితి పక్కన ఇంకో వాడు తమ్ముడు ఎవడు? వాడు అన్న. కోరిక, కోరిక వెలితి, వీళ్ళిద్దరు నాయన ఎవరు? అజ్ఞానం, భండాసురుడు. మర్చిపోవకండి, వాడు భండాసుర వధోద్యుక్త శక్తి, సేనా సమన్విత శక్తి ఎవరు? ఇదిగో ఈ ఆ నుంచి క్షం వరకు ఉండే యోగిని గణ సేవిత. వీళ్ళు ఈమె సైనికులు. వాళ్ళందరూ ఎవరు? అక్షరాలు. వాళ్లతో ఈమె అజ్ఞానాన్ని పోగొట్టి శుంభని శుంభులను చంపి కోరిక వెలికి అనేటువంటివి రాకుండా సర్వతోముఖి, సర్వతోముఖి అంతటా ముఖం ఉంది, అన్ని వైపులా సర్వత పాణిపాదాలు రాక్షస సర్వ, అన్ని వైపులా తల, అన్ని వైపులా కళ్ళు, అన్ని వైపులా చెవులు, అన్నీ ఉన్నటువంటిది సర్వతోముఖి. సర్వౌదన ప్రీతి. ఆమెకి ఇంకా ఏ అన్నం నైవేద్యం పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఆమె శరీరమే లేదు, నువ్వు పెట్టినా సరే. సర్వౌదనం, అన్ని రకాల ఆహారం, ఓదనం అంటే ఆహారం. ప్రీత చిత్త, అక్కడ ఉండే ఆమె పేరు యాకిని. యాకిని ఈ పేర్లకు మాత్రం నాకు అర్థం తెలియదు, ఇది మంత్రశాస్త్రంలో ఉంటుంది. ఆ మంత్రశాస్త్రం మరి నేను చదువుకోలేదు, మంత్రశాస్త్రజ్ఞులు. ఎందుకంటే సర్వమంత్ర, సర్వయంత్ర, సర్వతంత్ర స్వరూపిణి అమ్మవారు. జ్ఞానపరంగా సూక్ష్మమైన సూక్ష్మతమైనటువంటి రూపం మాత్రమే నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇంకా ఒక రకంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మరి నాకు తెలియదు కదా. నాకు తెలియని విషయాన్ని నాకు వచ్చని నేను చెప్పాను, నాకు తెలిసిన విషయమే మీకు చెప్తున్నాను. ఇందులో ఏదైనా సందేహం ఉంటే అడిగితే చెప్తాను, ఏం పర్వాలేదు. స్వాహ స్వధామతి మేధా స్మృతి స్మృతి అనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని. బంధం ఇప్పుడు వదిలిస్తుంది ఆవిడ, నీకు బంధం లేదని తెలుస్తుంది. మోక్షం కావాలా అని ఎవరినన్నా అడిగితే కదా, మోక్షం సన్యాస యోగం, మోక్ష సన్యాసం. నాకు మోక్షం అక్కర్లేదు, ఎందుకని? నాకు బంధమే లేదు, నాకు మోక్షం ఎందుకు? నా మీదైనా కేసు ఉంటే, ఎఫ్ఐఆర్లో నా పేరు ఉంటే నేను బెయిల్ కోసం అని అప్లికేషన్ పెట్టుకోవాలి. అసలు ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు, నేను నేరమే చేయలేదు, చేయకుండా ఊరికే నన్ను పాపం పాపకర్మానం అనిపించారు వాళ్ళు. అందుకని నేను పాపిని అవును నేను కూలీ చేశానేమో అన్నాను, నన్ను తీసుకుపోయి పోలీసు వాళ్ళు జైల్లో పారేశారు. పాపం చేయలేదు, నా పేరు వాళ్ళు రాసుకోలేదు. ఆ సంగతి నాకు ఎవరు చెప్పారు? నా గురుదేవుడు చెప్పాడు, వాడు ఆప్తుడు. ఒరే పిచ్చివాడా, అనుకుంటున్నావురా నువ్వు బంధంలో చిక్కుకున్నావని. నీకు బంధం లేదురా, అయితే నాకు మోక్షం కూడా అక్కర్లేదండి, నాకెందుకండి బెయిలు? నాకు బంధం ఉంటే నేను బయటకు వస్తే వాళ్ళు పట్టుకుంటారేమో అని నేను అండర్ గ్రౌండ్లో పడి వస్తున్నాను. అండర్ గ్రౌండ్లో ఉండడమే నీ అజ్ఞానం. నాకు అవసరం లేదు మోక్ష సన్యాసం, నాకు మోక్షం అక్కర్లేదు. ఇక్కడ బంధం మోచని, బంధం వదిలించేసేదాన్ని నేను. ఎలా వదిలించింది? విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూహు.
విమర్శ రూపిణి. నీకు ప్రకాశము విమర్శ అనేటువంటి అమ్మవారి లక్షణాలు నీకు తెలియజేస్తుంది. అంటే ప్రకాశము అనేది భాషతో చెప్తుంది, విమర్శ నిన్ను ఆలోచించుకోమంటుంది. మీకు ఫస్ట్ డే చెప్పాను పుస్తకము అని నేను అనేటప్పటికీ నేను మాటే చెప్పాను, వెంటనే మీ మనస్సులో ఒక పుస్తకం తయారైంది. పుస్తకము అని నేను చెప్పడం ఒక మాట, అది ప్రకాశం. ప్రకాశం అంటే బయటికి చెప్పాను. నా మనసులో నేను పుస్తకం అనుకుంటే నేనేమనుకున్నానో మీకు తెలియదు, నేను బయటికి చెప్పాను. అట్లా అమ్మవారి నామం చెప్పింది. విమర్శ మీకు లోపల తెలియాలి. ఇప్పుడు నేను చెప్తుండగా మీ లోపల ఇవన్నీ ఉన్నాయి అని మీకు తెలియాలి. అవును, నా దగ్గర మూలాధారం ఉంది, నాకు స్వాధిష్టానం ఉంది, మణిపూరకం ఉంది, అనాహతం ఉంది, విశుద్ధం ఉంది, ఆజ్ఞ ఉంది, నేను సహస్రారంలో అమ్మవారి దర్శనం చేసుకుంటాను అన్నటువంటిది నీ శరీరంలో ఉన్నది. నేను ఈ ఆహారాలు తింటున్నాను, నాకు ఎముకలు ఉన్నాయి, నాకు రక్తం ఉంది, నాకు మాంసం ఉంది, నీకు తెలియాలి. ఉంది ఉంది అని చెప్పడం అరవడమే నేను చేస్తున్న పని. ఇది ప్రకాశము, అది విమర్శ. విమర్శ రూపిణి. విమర్శ నీకు అర్థమయ్యేటువంటి దాంట్లో ఆవిడ మాట్లాడి ఏం చెప్పింది అంటే, వియదాది జగత్ప్రసు. ఈ ప్రపంచం అంతా అసలు లేదురా. వియత్ అంటే ఆకాశం, ఆకాశం మొదలుకొని వియదాది. వియదాది అంటే వియత్ అంటే ఆకాశము, ఆకాశం ఆది మొదలైనవన్నీ. ఏమేమిటి ఆకాశం మొదలైనవి? ఆకాశము, ఆకాశాత్ వాయువు, వాయువరగ్ని, అగ్నిభ్య అభ్యపృథ్వీ. ఇవన్నీ కూడా జగత్తు అనే దాన్ని నేను ప్రసవించాను, ఇది నిజం కాదు. అందుకే ఆ బ్రహ్మకీట జనని ఆమె, ఆ బ్రహ్మకీట జనని అని ఆమెకు పేరు. వేదాది జగత్ ప్రసూహు అని నీకు విమర్శ రూపిణి. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, సర్వ వ్యాధి ప్రశమని. వ్యాధులన్నీ శరీరానికి, నాకు అసలు వ్యాధే లేదు. సర్వ మృత్యు నివారిణి, ఇంకా మృత్యువే లేదు. మృత్యు ఎవరికి? శరీరానికి. శరీరం ఎవరు? పంచభూతాత్మికమైనటువంటిది. పంచభూతాల దగ్గర నుంచి తెచ్చుకున్నాం, మన పని అయిపోగానే పంచభూతాలకు ఇచ్చేస్తున్నాం. తెచ్చుకున్న నేను ఎప్పుడూ పర్మనెంట్, ఇచ్చేస్తున్న నేను కూడా పర్మనెంట్. ఇంకా చావు గురించి ఎందుకు ఏడవాలి కదా. తత్రగా పరిదేవన అన్నాడు. ఎందుకురా ఏడుస్తావు అన్నాడు కృష్ణుడు అర్జునుడు. అవ్యక్తాదీని వ్యక్త మధ్యాని కదా, అవ్యక్త నిధనాన్నేచ తత్రగా పరిదేవన. ఎందుకురా అర్జున ఏడుస్తావు? ఏం పోయిందని ఏడుస్తావు? ఏం తెచ్చావు? ఏం పోయింది? నువ్వు ముందు ఒకడే వచ్చావు, వచ్చి ఆ అంగళ్ళ దగ్గరికి పోయి 5 భూతాలను అడిగి కాస్త కాస్త అడుక్కుని తెచ్చుకుని ఈ శరీరం పెట్టుకున్నావు. మళ్ళీ వాళ్ళ శరీరం వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. పెళ్ళికి మన ఇంట్లో అన్ని సామాన్లు ఉండవు. ఆ సప్లైస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకుంటాం. పెళ్లిలో అన్నీ వాడుకుంటాం. తర్వాత వాడికి ఇస్తే మనం ఏడుస్తామా? అసలు ఇంట్లో పెట్టుకుంటామా వాటిని? ఇప్పుడు ఇది కూడా అంతే కదా. తత్రగా పరిదేవన, ఎందుకు ఏడుస్తావురా అన్నాడు. మీకు మూలాధారంలో ఈ అమ్మవారు ఈ అక్షరాల రూపంలో ఉంటుందన్నాను కదా, ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. మన ఇడా పింగళ నాడులు ఇలా ఉంటాయి, మధ్యలో ఇలా లావుగా ఉంటుంది. తామర తూడులో కణుపులు ఉంటాయి, మీరు చూసారా? తామర తూడుగా ఏమైనా ఒక ఏమంటాం మనం, దొండ తీగ అలాంటి తీగలలో, చెట్ల తీగల్లో ఇలా తీగ వచ్చి మధ్యలో కొంచెం లావుగా వచ్చి మళ్ళీ వస్తుంది కదా, ఇలాంటివి. ఇది మూలాధారం మీకు చూపిస్తున్నా. 4 ఇట్లా ఉంటాయి. ఈ ఆకుపచ్చగా ఉన్నవి అవి అనుకోండి మీరు. ఇవి మీరు డాక్టర్ని అడిగితే కూడా మీకు చూపిస్తాడు. వీటి మధ్యలోనే నాడులు ఉంటాయి, ఇడా పింగళ అనే నాడులు. ఇప్పుడు మూలాధారంలో ఈ 4 ఇలా ఉంటే, 4 ఒక లెవెల్లోనే ఉంటారు. ఇవి ఇట్లా 4 ఉన్నాయి, 6 కూడా ఇట్లాగే ఉంటాయి. ఈ మధ్యలో ఒక హోల్ ఉంది చూడండి. ఈ 4 ఉంటే మధ్యలో ఒకటి హోల్ ఉంది. ఆ హోలులో కుండలిని ఉంటుంది.
అది సుషుమ్న. ఈ 4 సుషుమ్న కాదు. ఇట్లాగే 6 ఉంటాయి. ఇవి ఒక దాంట్లో 4 మూలాధారంలో 4 ఉంటాయి. అందుకే నేను 4 తెప్పించి చూపించా. ఇలాంటివి 6 ఉంటాయి స్వాధిష్టానంలో. ఉంటే మధ్యలో ఒక హోల్ ఉంటుంది. ఈ లావు లేకపోతే మీకు ఈ హోల్ తెలియదు. ఈ 4 అక్షర సముదాయం. ఈ మూలాధారంలో ఉన్నవి ఏమిటి అంటే వా, స, ష, స. ఇటువంటివి 6 ఉంటాయి స్వాధిష్టానంలో. ఆ మధ్యలో కూడా ఒక ఖాళీ ఉంటుంది. ఇవి మహాపద్మాటవి పువ్వులు. ఇవి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఇవి ఉన్నట్టుగా మీకు చూపించగలరు. కుండలిని చూపించలేరు. మధ్యలో ఉన్న ఆ సుషుమ్నని మీకు చూపెట్టలేరు. 6 ఉంటాయి. ఆ 6 ఏమిటంటే బంధిన్యాది సమన్విత బాభా మా యారా లా అనేటువంటివి. వా శేషాస ఇవి మూలాధారం. స్వాధిష్టానంలో ఇటువంటివి 6 ఉంటాయి. ఇంకా కొంచెం పైకి వెళ్ళేటప్పుడు మణిపూరకంలో అటువంటివి 10 ఉంటాయి. ఆ మధ్యలో ఉంటుంది. అంటే వీళ్ళందరూ అక్షర సముదాయం. వీళ్ళతో సేవింపబడుతూ ఉన్న కుండలిని మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి లోపల ఉన్నటువంటిది. థర్మామీటర్లో జ్వరం వచ్చినప్పుడు ఒక సన్న నల్లటి గీత వెళుతూ ఉంటుంది. నల్లటి గీత సుషుమ్నా అని చెప్పారు అమ్మవారిని అనుకోవాకండి. అది మనకు కనిపించదు. ఎప్పుడైతే జ్వరం దాంట్లో ఆ పాదరసం ప్రవేశించి మనకు ఆ నల్ల గీతలాగా కనపడుతుందో అప్పుడు జ్వరం ఎంత ఉందో మనం కొలవగలుగుతున్నాం. ఆ జ్వరం రాకముందు ఆ తీగ మీరు గమనిస్తుందా? ఇది కూడా అలాగే కనిపించదు. అర్థమైందా? నేను చూపెట్టడం కోసం సూర్యనారాయణ గారు పాపం ఇది కావాలి అని అడిగితే తెచ్చిచ్చారు. వారికి నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే చూడకపోతే అర్థం కాదు అని టీచర్ల బుద్ధి. మిగిలిన వాళ్ళకి చెప్తే సరిపోతుందిలే అని. ఈ బుద్ధి ఏమిటంటే వాడికి అర్థం కాదేమో. టీచర్లు ఎప్పుడు ఏమనుకుంటారంటే అవతల వాడికి ఎప్పటికీ ఏం రాదు, నాకే అంతా వచ్చు అనుకుంటారు. నాకు వచ్చిందంతా వాడిని ఎక్కడ మరిద్దాం అనుకుంటారు. అది పిచ్చిలో. అది మరి నేనుగా ఆ ప్రొఫెషన్లో ఉన్నందుకు అదొక వ్యాధి వచ్చింది. అందుకు మీరేమనుకోవాలండి. మాకు తెలుసు కదా ఇది మాకు చూపించేది ఏమిటి అని అనుకోవద్దు. మీకు చెప్తే అర్థమవుతుంది. అయినా కూడా చూపిస్తే ఇంకా బాగుంటుందని చూపెట్టాను. ఓం తత్సత్. 7:25 అయింది. ఇప్పుడు మా మనవరాలు డ్యాన్స్ చేస్తుంది. మనం అందరం చూద్దాం. ఎవరు వెళ్ళిపోకండి. చిన్నపిల్లలు కదా డిసప్పాయింట్ అవుతారు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రద కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.